హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ షబీర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ చూడండి, చాలా మంది అయితే ఐఫోన్స్ ని సెకండ్ హ్యాండ్ లో తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఎలా చెక్ చేయాలో వాళ్ళకి తెలియదు అనమాట. అదే విధంగా చూడండి, ఈ మధ్య కాలంలో OLX లో చాలా స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి. అవి కూడా ఏంటో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ ఫోన్ తీసుకున్నప్పుడు దాన్ని అది ఒరిజినల్ కాదా, లేదంటే దాని డిస్ప్లే ఒరిజినల్ కాదా, సో ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు కన్నా ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ చూడండి, OLX లో ఈ కాలంలో జరిగే పెద్ద స్కామ్ ఏంటి అంటే, మీరు OLX లోకి వెళ్ళి సర్చ్ చేసినప్పుడు మీకు ఐఫోన్ 13 19,500 కి లేదంటే ఇంకా తక్కువ ప్రైస్ లో అయితే పెడుతూ ఉన్నారనమాట. సో పెడుతున్న తర్వాత మీరేం చేస్తారు, ఓ మై గాడ్ ఇంత తక్కువకి వస్తుందని చెప్పి మీ మైండ్ లో ఫిక్స్ అయిపోతారు అనమాట. ఇది నేను ఎలా అయినా తీసేసుకోవాలని చెప్పి. అప్పుడు ఏం చేస్తారు, మీరు వాడికి కాలర్ మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేసిన వెంటనే వాడు ఏం చెప్తాడంటే, నేను బయట ఉన్నాను, మీరు నాకు కొంచెం అమౌంట్ పే చేయండి, పే చేసిన తర్వాత నేనైతే మీకు కొరియర్ చేస్తాను, లేదంటే నేను వచ్చి మొబైల్ ఫోన్ మీకే ఇస్తాను అని మిమ్మల్ని అయితే వాడు స్కామ్ అయితే చేస్తాడు అనమాట, మాయ చేస్తాడు. సో దాని తర్వాత మీరు ఏం చేస్తారు, ఓకే మీకు నమ్మకం అనేది వచ్చేలాగా మాట్లాడతాడు వాడు. అప్పుడు మీరు 2000 5,000 లోపల మీరు మనీ వేసిన వెంటనే వాడు మిమ్మల్ని బ్లాక్ చేయడమో, లేదంటే వాడి ఫోన్ నెంబర్ ఆఫ్ రావడమో, ఇలా ఏదో ఒకటి జరుగుతుంది. ఇది ఈ మధ్య కాలంలో జరుగుతున్న మేజర్ స్కామ్ అన్నమాట. సో దీని నుంచి మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. సో దాని తర్వాత చూడండి గైస్, మీరు ఒకవేళ ఫోన్ ని కొనాలనుకుంటే సెకండ్ హ్యాండ్ లో మీరు ఫిజికల్ గా మొబైల్ ఫోన్ ని చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, వాడు ఏదైతే మొబైల్ ఫోన్ తెస్తాడు కదా, తెచ్చినప్పుడు మీరు అథెంటిసిటీని చెక్ చేయండి ఫస్ట్. సో అథెంటిసిటీ అంటే ఏంటి, వాడు ఒకవేళ బాక్స్ ఇస్తే బాక్స్ లో ఉన్న IMEI నంబర్, మొబైల్లో ఉన్న IMEI నంబర్ సేమ్ గా ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, దాంట్లో ఉన్న సీరియల్ నెంబర్ ని మీరు ఏదైతే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయన్నమాట, సో దాంట్లోకి వెళ్ళి IMEI నంబర్ ని సెర్చ్ చేస్తే మీకు ఆ ఫోన్ యొక్క డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి గైస్. దీని వల్ల ఏంటంటే ఆ ఫోన్ ఒరిజినల్ డూప్లికేట్ అనేది మీకు అర్థమైపోతుంది. సో గైస్ ఓవరాల్ గా మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఫిజికల్ కండిషన్ అయితే మీరు చెక్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, చూసిన తర్వాత ఎట్లా అంటే, ఇప్పుడు మీకు నా దగ్గర 5S ఉంది ఫోన్. సో ఈ 5S ఉంది కదా, సో చూడండి, సో దీన్ని నేను ఎలా ఫిజికల్ గా చెక్ చేస్తానంటే, ఫస్ట్ నేను మొత్తం చూస్తాను అనమాట. ఫ్రేమ్ మీద ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా, లేదంటే బాడీ మీద ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా, లేదంటే ఎవరైనా టెంపర్ గ్లాస్ అతికిచ్చుంటారు ఫోన్ కి. సో చాలా మంది ఏం చేస్తారు తెలుసా, తెలివిగా టెంపర్ గ్లాస్ అతికిచ్చేసి టెంపర్ గ్లాస్ మీద స్క్రాచెస్ ఉన్నాయని చెప్తారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, టెంపర్ గ్లాస్ పీకేయండి. మీరు పీకేసిన తర్వాత దాని మీద ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేయండి గైస్. చెక్ చేసిన తర్వాత మీరు ఇకపోతే బ్యాక్ సైడ్, సో మెయిన్లీ చాలా మంది స్టిక్కర్స్ వేస్తారు అనమాట. ఒకవేళ ఐఫోన్ గ్లాస్ తో ఉంటే పగిలిపోయింటే స్టిక్కర్స్ వేసి, బ్రో నేను స్టిక్కర్స్ వేసాను ప్రాబ్లం అయితే ఏం లేదని చెప్తూ ఉంటారు. మీరు నమ్మి తీసేసుకోకండి అనమాట. దాని స్టిక్కర్ ని కూడా పెరికి మీరైతే చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఫోన్ కొంటున్నారు కదా, సో వాడు అబద్ధాలు చెప్తే, సో అందుకని మీరు స్టిక్కర్ ని పెరికి మొబైల్ ఫోన్ కండిషన్ అయితే చూసుకోండి. ఫస్ట్ చూసుకున్న తర్వాత ఓకే అన్న తర్వాత ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి కదా, కెమెరాస్ ని డీప్ గా చెక్ చేయండి. కెమెరా సెన్సార్స్ మీద ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా లేవా అనేది క్లారిటీగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత గైస్ చూడండి, బాటమ్ లో వచ్చేసరికి మనం ఛార్జింగ్ పెడతాం కదా, సో లైట్నింగ్ కేబుల్ దగ్గర మీకు ఏమైనా డస్ట్ ఉందా, లేదంటే స్పీకర్ లో ఏమైనా డస్ట్ ఉందా, ఇవన్నీ మీరు చెక్ చేయాలి. సో దాని తర్వాత ఏం చేస్తారంటే, ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఇవి ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేవా, ఇది అలర్ట్ బటన్ ఇది వర్క్ అవుతుందా లేదా అనేది మీరు ఫిజికల్ గా మొత్తం అయితే చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీకు ఫిజికల్ గా ఫోన్ మొత్తం బాగుందంటే మీరు తీసుకోండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న తర్వాత దాని డిస్ప్లేని చెక్ చేయాలి. దాని డిస్ప్లేని ఏ విధంగా చెక్ చేయాలి ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఐఫోన్ తీసుకున్నప్పుడు మనకు ఒక బ్యూటీ ఏంటంటే, ఈ ఒరిజినల్ డిస్ప్లేకి అయితే మనకు ట్రూ టోన్ అనేది వర్క్ అవుతుంది. సో ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే, ఒరిజినల్ డిస్ప్లే వేసుంటారు, బట్ ఏంటంటే ఆ సీరియల్ నంబర్స్ కాపీ చేస్తుంటారు అనమాట. సో అలాంటి విషయాలు ఏం జరుగుతుంది అంటే, ట్రూ టోన్ వర్క్ అవ్వదు, బట్ అది ఒరిజినల్ డిస్ప్లే లాగే ఉంటది. ఇంకోటి ఏంటంటే గైస్ చూడండి, డిస్ప్లే ఉందో మీకు అర్థమైపోద్దంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిస్ప్లేస్ లో వచ్చేసరికి IPS LCD ప్యానల్ అయితే ఉంటాయి. సో అదేంటంటే మనకు నార్మల్ గా డీప్ బ్లాక్స్ అయితే కనిపి, మీరు దాంట్లో ఎలా చెక్ చేయాలంటే, దాంట్లో మీరు ఫుల్ గా బ్రైట్నెస్ పెట్టండి. బ్రైట్నెస్ పెట్టిన తర్వాత మీకు అర్థమైపోద్ది అనమాట. సో ఆ బ్రైట్నెస్ ఒరిజినల్ డిస్ప్లేకి ఏ విధంగా వస్తుంది, అదే విధంగా డూప్లికేట్ డిస్ప్లేకి ఏ విధంగా వస్తుందని చెప్పి. అండ్ దాని తర్వాత వచ్చేసరికి గైస్ చూడండి, టచ్ రెస్పాన్స్ ని టచ్ చేయండి. టచ్ ఏ విధంగా రెస్పాన్స్ అవుతుంది, మీకు చాలా ఫాస్ట్ గా వస్తుందా, లేదంటే మీకు ఎక్కడ ఆగకూడదు అనమాట. టచ్ రెస్పాన్స్ మీరు ఐకాన్ మీద క్లిక్ చేసి ఇలా 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 కూడా అనండి డిస్ప్లే మీద. మీకు ఎక్కడ ఆగకపోతే, మీకు టచ్ రెస్పాన్స్ బాగుంటే, బ్రైట్నెస్ బాగుంటే మీరు ఆ మొబైల్ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు. అదే విధంగా చాలా మంది OLED ప్యానల్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకున్నప్పుడు ఎలా అంటే, మీకు వీడియో చూస్తున్నప్పుడు గైస్ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. అదే విధంగా దాంట్లో డీప్ బ్లాక్స్ అంటే బ్లాక్ పిక్సెల్స్ అనేటివి ఆగిపోతాయి. ఓకే, సో చూడండి మీకు క్లారిటీగా అయితే అర్థమైపోద్ది అనమాట. డిస్ప్లే మాత్రం ఈ విధంగా చెక్ చేయండి. సో మీకు అర్థం ఓకే నాకు ఇది ఒరిజినల్ డిస్ప్లే అని మీకు తెలిసిన తర్వాత మీరైతే ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. గైస్ చూడండి, మనకు ఐఫోన్స్ లో IP67 గానీ IP68 కానీ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంటది. సో దాన్ని ఎలా చెక్ చేయాలి, దాన్ని ఎలా చెక్ చేసుకుని తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గైస్, నా దగ్గర ఈ ఐఫోన్ ఉంది కదా, ఈ 5S ఉంది. సో ఇది వచ్చేసరికి ఇక్కడ మీరు డిస్ప్లే కి లేదంటే బ్యాక్ సైడ్ ఏదైతే గ్లాస్ ఉంటది కదా, అది ఓపెన్ అయిందా లేదా అనేది చెక్ చేయండి. ఇలా ప్రెస్ చేసి చూడండి గైస్. మీకు చూడండి, ఈ ఫోన్ నేను
నేను కొన్నాను కదా, సో ఇది ఓపెన్ చేసింది, నేనే ఓపెన్ చేసి ఇప్పుడు నాకు అర్థమైపోద్ది ఇట్లా నొక్కగానే ఇది ప్రెస్ అవుతుంది. ఓకే, బ్యాక్ సైడ్ నుంచి కూడా మీకు ప్రెస్ అవుతుంది. సో అలాంటి డౌట్ మీకు గన ఉంటే ఖచ్చితంగా అయితే మీరు తీసుకోకండి గైస్. చూడండి, చాలా మంది షాప్ హోల్డర్స్ ఏం చేస్తారంటే మీకు ఫోన్ అనేది చెప్పిస్తారనమాట, ఈ విధంగా ఇది ఓపెన్ చేసాము, ఒరిజినల్ పార్ట్స్ రీప్లేస్ చేసాము స్టోర్ నుంచి అంటే. సో మీకు అప్పుడు ఎలాంటి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ పోదు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే అలా చెప్పరన్నమాట. సో అలానే మనకు అయితే అమ్మేస్తారు. సో అది మీరు జాగ్రత్తగా చెక్ చేసి తీసుకోండి. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి గైస్ మనం కెమెరాస్ ని చెక్ చేయాలి. ఓకే, కెమెరాస్ ని ఎలా చెక్ చేయాలి? సో చూడండి గైస్, మీరు జూమ్ చేయండి, కెమెరా మొత్తాన్ని జూమ్ చేసిన తర్వాత కెమెరా అయితే స్టేబుల్ గా ఉండాలి. ఓకే, మీరు వీడియోలో గానీ ఫోటోలో గానీ ఫోటోస్ కూడా తీసి చూడండి, కెమెరా అయితే స్టేబుల్ గా ఊరికి ఇట్లా ఇట్లా కదిలిపోతా ఉంది అనుకోండి, అది కెమెరా చేంజ్డ్ అని చెప్పి. ఇప్పుడు మీరు డ్యువల్ కెమెరా ఫోన్ తీసుకుంటూ ఉంటే 2 కెమెరాస్ ని చెక్ చేయండి. సో మీకు ప్రాపర్ గా ఫంక్షనాలిటీ అవుతుందా లేదా అనేది చెక్ చేయండి. చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి గైస్ ఐఫోన్. గైస్ చూడండి, ఈ మధ్య చాలా పెద్ద స్కామ్ ఏంటంటే బ్యాటరీ బూస్టింగ్ చేస్తున్నారన్నమాట. ఏదైతే బ్యాటరీ హెల్త్ ఉంటుంది కదా, సో 100% ని ఇంక్రీజ్ చేస్తున్నారు యూజింగ్ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి 100% ని ఇంక్రీజ్ చేసినప్పుడు వాళ్ళు మనకు చూపించేస్తున్నారు అనమాట. చూడండి 100% బ్యాటరీ హెల్త్ ఉంది, సో నేనైతే ఈ ఫోన్ ఇంతగా అమ్మాలనుకుంటున్నాను అని చెప్తారు. గైస్ నేను ఒకటి చెప్తాను వినండి. ఇప్పుడు మీరు 6S కొన్నారనుకోండి, దాని బ్యాటరీ హెల్త్ 100% ఉందనుకోండి. సో గైస్ ఆ ఫోన్ ఎప్పుడు లాంచ్ అయింది? దగ్గరగా 10-11 సంవత్సరాలు అయిపోతుంది. 10-11 సంవత్సరాలు అయిపోయిన ఫోన్ కి ఒరిజినల్ బ్యాటరీ మీకు ఎక్కడైనా దొరుకుతుందా? దొరకదు. ప్లస్ దాంట్లో మీకు ఒరిజినల్ బ్యాటరీ ఉన్నా కూడా అది ఇన్ని సంవత్సరాలు యూజ్ చేసినా కూడా మీకు 100% ఉండదా? ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ బ్యాటరీని అయితే రీప్లేస్ చేసి దాని ఆ బ్యాటరీ హెల్త్ ని బూస్ట్ చేసేస్తారు. సో దాని వల్ల ఏంటంటే మీకు చాలా లాస్ అయితే అయిపోతుంది. సో మీరు ఏం చేయాలంటే మీరు కెమెరా ఫోన్ ని ఓపెన్ చేసి స్టేబుల్ గా ఒక 500-600 పిక్స్ అయితే క్యాప్చర్ చేయండి. అప్పుడు ఏంటంటే మీకు బ్యాటరీ హెల్త్ 1 లేదా 2% అయితే డ్రాప్ అవ్వాలి. డ్రాప్ అయిన తర్వాత మీకు ఆ బ్యాటరీ బాగుందని దాని మీనింగ్. దాని తర్వాత దాని స్పీకర్స్ చెక్ చేయండి. దాని తర్వాత వచ్చేసరికి దాని ఫేస్ ఐడి చెక్ చేయండి. దాని తర్వాత టచ్ ఐడి ఉంటే టచ్ ఐడి చెక్ చేయండి. ఫోన్ ఒకసారి మాట్లాడి చూడండి, కనెక్టివిటీ ఏ విధంగా ఉందో మొత్తం చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఓవరాల్ గా ఒకసారి మీరు మొబైల్ ఫోన్ ని ఓకే అనుకుంటే తీసుకోండి. అండ్ ఫైనల్లీ గైస్, మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నాయనుకోండి, మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ఇంకా మంచిది. మీరు 3U టూల్స్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ మీ మొబైల్ ఫోన్ కనెక్ట్ చేశారనుకోండి, దాంట్లో డేటా మొత్తం వచ్చేస్తుంది. ఒరిజినల్ బ్యాటరీ హెల్త్ ఎంత ఉంది, సో దాంట్లో ఏమైనా రీప్లేస్ చేశారో వాట్ ఎవర్ ఇట్ మీకు మొత్తం కనిపించేస్తాయి 3U టూల్స్ లో. కానీ అందరి దగ్గర ల్యాప్టాప్స్ ఉండవు కదా, సో అందుకని వాళ్ళ కోసం ఈ టిప్స్ అయితే నేను చెప్పాను. సో OLX స్కామ్ లో మాత్రం మీరు చిక్కుకోకండి. ఒక మంచి ఫోన్ తీసుకుంటానని నేను ఆశిస్తున్నాను. So thank you for watching this video. Thank you friends. Bye bye.